దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యేసు ప్రార్థన స్వరం మందిరంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. రాత్రి 6 గంటల నుండి 9 గంటల వరకు ప్రతి ఒక్కరూ పాలు పొందండి. ఈరోజు దేవుని వాగ్దానము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. అంతటా నేను గోనె బట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. ఆమేన్. హల్లెలూయా. ఉపవాసం ఉన్నప్పుడు దేవుని ఎదుట మన మనస్సును నిబ్బరము చేసుకోవాలి. నిబ్బరము చేసుకుని మనము దేవుని ఎదుట సాగిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు మన ఏది అవసరమో దేవుడు తప్పనిసరిగా అవసరాన్ని తీరుస్తాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు 22లో, అతడు నాతో మాటలాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లను, దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని అని చెప్తున్నాడు. నీవు బహుప్రియుడవు. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచునుంటిని. ఇంకా మాట్లాడుతుండగా దానియేలు నాకు బహుప్రియుడువు అని అక్కడ మాట్లాడవచ్చునని ఇక్కడ చెలవిస్తూ ఉన్నాడు. చూడండి, పవిత్ర పర్వతం మీద నా ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతం మీద జనం యొక్క పాపములు నా పాపములు ఒప్పుకొనుచు, ప్రతి ఒక్కరి పాపములు ఒప్పుకొనుచు ఉపవాసం ఉన్నప్పుడండి. చూడండి, మన పిల్లలు, మన కుటుంబము, లేకపోతే మన సేవకులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ పాపములు ఒప్పుకుంటూ క్షేమం కొరకు ప్రార్థనలు చేస్తూ విజ్ఞాపనలు చేస్తూ ఎప్పుడు దేవుని దగ్గర మనం ఉండాలండి. ఉపవాసం ఉండి మీరు రండి, మీతో మనమందరము కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. పగలు కూడా జరుగుతుంది. మీ దేవుని చిత్తమైతే సాయంత్రం మనమందరం కూడుకుందాం. పనులోకి వెళ్ళొచ్చు, వ్యాపారాలకు వెళ్ళొచ్చు, ఉద్యోగాలకు వెళ్ళొచ్చు. మీ పనులు ముగించుకుని త్వరగా దేవుని సన్నిధి, దేవుడి పిలుపు వచ్చినప్పుడు మనం వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే వారందరి కొరకు దేవుడు మనకి మేలు చేస్తాడు. కాబట్టి ఈ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు. సక్సెస్ చేస్తారని ఉపవాస ప్రార్థన దానియేలు ప్రార్థన ఆలకించిన దేవుడు మా ప్రార్థన కూడా ఆలకించి సహాయం చేయండి. గృహంలోనూ ప్రతి సమస్యను కొట్టివేయండి. ఆర్థిక పరిస్థితులు, ఏ విధమైనటువంటి రోగమైన, వ్యాధులైన, బాధలైన, కష్టమైన, శ్రమైన యేసు నామములో ప్రతి చేతబడి చిల్లంగి భానుమతి క్రియలను ప్రతి గాడి విరగొట్టి సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. యెరూషలేము పట్టణము కొరకు, రైతుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, ముఖ్యమంత్రుల కొరకు, ప్రధానమంత్రుల కొరకు, అందరి కొరకు ప్రార్థిస్తుండగా, అలాగే ప్రభా ఇంకా పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకుంటున్న వారి కొరకు అయా సంవత్సర దయాకిరీటంలో దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం. నీ సేవకురాలు ఎక్కడైతే సువార్త ప్రకటిస్తున్నారో వారి మీద నీ ఆత్మ నుంచి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.